హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. బోండా అనగానే మనం ఏంటి రైల్వే స్టేషన్ గుర్తుకొచ్చేస్తుంది. రైల్వే స్టేషన్ కాదు, ముత్యాల లాంటి బోండా. మరి మీకోసం రాగిని సగ్గు బియ్యంతో బోండా చేస్తుంది. మరి ఇప్పుడు వర్షాకాలం కదా, ఈవినింగ్ అవ్వగానే మనకి ఏదో ఒక స్నాక్ తినాలని ఉంటుంది, వేడిగా తినాలని ఉంటుంది. మరి ఈరోజు మీకోసం వర్షాకాలం స్పెషల్ స్నాక్ బోండాలు. బోండా అనగానే మనం బంగాళదుంప వేసి బోండా చేస్తాము, ఇంకా రకరకాలైన బోండాలు కూడా మనం చేసుకోవచ్చు. ఈరోజు నేను చూపించబోయే బోండా మీకోసం సాగో అంటే సాబుదానాతో బోండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టఫింగ్ కోసం సగ్గుబియ్యం కావాలి. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని కొంచెం అంత నీళ్లు పోసేసుకొని ఒక 3 లేదా 4 గంటల పాటు మీరు సోక్ చేసుకున్నారనుకోండి, ఇలా మనకి సాఫ్ట్గా అయిపోతాయి. ఎప్పుడైనా మీరు సగ్గుబియ్యాన్ని నానబెట్టేటప్పుడు సగ్గుబియ్యం ఎన్ని వేసుకుంటే మీరు అంతే వాటర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు సగ్గుబియ్యం ఇంత ఉందనుకోండి, ఇది కవర్ అయ్యే అంతవరకే మీరు నీళ్లు వేసుకోవాలి. చూడండి, నేను ఇంతే వాటర్ వేసుకున్నాను, అవి ఉబ్బిపోయాయి. నేను ఎక్కువ వాటర్ వేసుకోలేదు, అందుకే ఇలా పొడి పొడిగా ఉంది. మీరు సాబుదానా ఉప్మా చేసుకున్నప్పుడు కూడా ఇలాగే సోక్ చేసుకోవాలి. సో మరి సోక్ చేసేసాను. ఈ సగ్గుబియ్యాన్ని మనం రఫ్గా మ్యాష్ చేసుకుందాం. చక్కగా నానిపోయినాయి కాబట్టి మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలు మీకు ఏం కావాలో అవన్నీ వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడరు పులుపుదనం కోసం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం, కాస్త ఎక్కువ కాదు కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇందులో మనం ఉల్లిపాయలు, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేయండి. ఈ ఉల్లిపాయలు వేసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయలలో నుంచి మాయిశ్చర్ అంటే నీళ్లు వచ్చేస్తాయి కదా. చూడండి, ఉల్లిపాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. మనకి ఉల్లిపాయ వేయగానే ఇలా నేను ముద్దలాగా చేసుకోగలుగుతున్నాను. చూడండి, ఇలా బైండింగ్ కావాలి కదా మరి బోండా వేసుకోవటానికి. సో బైండింగ్ అయిపోయింది. ఇంకా కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు మనం ఇందులో మీరు డైరెక్ట్గా ఇలా కూడా మీరు చిన్న చిన్న బోండాల్లాగా చేసుకుని శనగపిండిలో డిప్ చేసేసి బోండా వేసుకోవచ్చు. చూడండి, బైండ్ అయిపోయింది, అవసరం లేదు. ఇంకా బైండింగ్కి కావాలంటే మీరు కొంచెం అంత బంగాళదుంప, ఉడకబెట్టిన బంగాళదుంప వేసుకోవచ్చు. బైండ్ అవ్వకపోతే వేసుకోండి. ఒకవేళ చక్కగా బైండ్ అవుతుంది అనుకోండి, మీరు బంగాళదుంప వేసుకోకపోయినా పర్వాలేదు. నేను కొంచెం వేసుకుంటాను, మీకు ఒకటి వేసుకోకుండా చూపిస్తాను, ఒకటి వేసుకొని చూపిస్తాను. కొంచెం ఇదేమో మనం వేసుకోకుండా చిన్న ముద్ద, ఎందుకంటే మనం బోండా కదా, మరీ పెద్దగా ఉంటే పెద్ద సైజ్ అయిపోతాయి. చిన్న రౌండ్ చేసుకుని ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకుంటా. మిగతా మిక్చర్లో మనం బంగాళదుంప మిక్స్ చేసుకుందాం. మీకు చూపించటం కోసమే నేను అలా చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, బంగాళదుంప కొంచెం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 2 మామూలువి, మిగతా 2 మనం కొంచెం అంత బంగాళదుంప వేసుకొని ఇవి కూడా మనం లడ్డూల్లాగా చేసి పెట్టేసుకుందాం. ఎప్పుడు స్నాక్స్ అయినా కూడా ఒకటే వెరైటీ చేయకుండా కొంచెం వెరైటీగా మనం ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉంటే అన్నీ తినేస్తారు. లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి బోండాల కోసం. పిండి కూడా మీరు ఎప్పుడు శనగపిండితోనే చేయాలని ఏం లేదు. మీరు అప్పుడప్పుడు కావాలంటే మొక్కజొన్న పిండితో కూడా మీరు బోండాలు చేసుకోవచ్చు. మరి ఇవి పక్కన పెట్టేసుకుని నేను ఇక్కడ శనగపిండి కలుపుకుంటాను. మరి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక బౌల్లో శనగపిండి తీసుకుందాం. ఈరోజు నేను శనగపిండితో చేస్తున్నాను. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోకండి, లోపల స్టఫింగ్లో కూడా వేసుకున్నాము, అలాగే కూడా బయట వేసుకుంటున్నాము. సో కొంచెం తక్కువ. వామ, ఎప్పుడైనా శనగపిండితో బజ్జీలు చేసినప్పుడు వామ వేసుకోండి, మనకి డైజెషన్కి మంచిది. అలాగే కాస్త కారం వేసేసి మిక్స్ చేయండి.
ఇందులో చిటికెడు సోడా, మీరు బేకింగ్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. చిటికెడు వేసుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి. వేసేసినాక ఇప్పుడు మనం ఇందులో కాస్త ఆయిల్, ఎక్కువ కాదు కొంచెం ఆయిల్ వేసాక కూడా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకొని మనం బజ్జీ పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. ఫస్ట్ కొంచెం నీళ్లు ఎక్కువగా వేసుకున్నారనుకోండి పల్చగా అయిపోతుంది, అలాగే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుని ఉండలు కట్టకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి. చూడండి పిండి మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం తిక్కుగా ఉండాలి. ఎప్పుడైనా బజ్జీలకి అలాగే ఇలాంటి బోండాలకు చేసినప్పుడు మనం చెయ్యి పెట్టేస్తే మన చెయ్యిని కోట్ చేయాలి, అలా ఉండాలి. ఇప్పుడు చూడండి స్పూన్ మనం ఇందులో పెట్టామనుకోండి, ఈ స్పూన్ని ఇలా కోట్ చేయాలి. అప్పుడు మనకి చక్కగా వస్తుంది మన బోండాలు. చూడండి ఇలా కోట్ అయింది కదా. అదే పల్చగా ఉందనుకోండి మనకి సన్న లేయర్గా కోట్ అవుతుంది స్పూన్కి. కొంచెం తిక్కుగా ఉంటే బజ్జీలైనా బోండాలైనా బాగా వస్తాయి. మరి ఈరోజు నేను ఈ బోండాలు డీప్ ఫ్రై చేయడం కోసం మన న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. మరి టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి తగినంత వేసేసుకొని మనం నూనె వేడి చేసుకున్నాం. నూనె వేడి అయ్యాక మనం బోండాలు వేసుకోవటమే. నూనె మరీ ఎక్కువగా వేడి ఉందనుకోండి చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. ఎక్కువగా వేడి ఉండకుండా కొంచెం మీడియం హాట్ ఉంటే సరిపోతుంది. చూడండి నేను మామూలు సగ్గుబియ్యం బోండాని వేసేసుకున్నాను లోపల. ఈ స్పూన్తోనే మీరు చక్కగా కోట్ చేసేసేయండి. కోట్ చేసేసి మెల్లిగా వదిలేయండి. అంతే, ఎంత కావాలో అంతే మనకి పిండి పట్టుకుంటుంది. మరొకసారి చూడండి బోండా కూడా ఎంత చక్కగా సగ్గుబియ్యం బోండా పట్టేసుకుంది. కొంచెం మన ఆలుగడ్డ వేసుకున్నాం కదా, బంగాళదుంపతో బైండ్ చేసుకున్న బోండా కూడా ఒకటి వేసేసుకుందాం. స్పూన్తోనే వేసుకోవచ్చు, చెయ్యి కూడా మీరు పెట్టాల్సిన అవసరమే లేదు. మరి స్లోగా మనము రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము. మనం సోడా వేసుకున్నాం కాబట్టి మనకి పొంగుతాయి ఇవి. చూడండి నేను ఇంకొక 2 వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత చక్కటి కలర్ ఉందో. మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొంచెం కలర్ వచ్చేస్తే మనం తీసేసేయచ్చు. చూస్తే ఆలు బోండాల్లాగా ఉన్నాయి కదా. ఎగ్ బోండా, ఆలు బోండా ఇవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు అవే చేస్తాం కాబట్టి ఇలా సగ్గు బియ్యంతో కూడా బోండా రెడీ అయిపోయాయి. కలర్ వచ్చేసాయి. చూడండి మనకు అసలు ఎంత చక్కగా కోట్ అయిపోయిందో మన పిండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయండి. మరీ వేడివేడిగా సర్వ్ చేశారనుకోండి నోరు కాలిపోతుంది. సో ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేయకండి. కొంచెం వార్మ్ అయ్యాక సర్వ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కదా, మరి స్టఫింగ్ తింటే మూతి కాలిపోతుంది. మరి ఈ బోండాలని మీరు స్వీట్ చట్నీ కానీ, మీఠీ చట్నీ కానీ, గ్రీన్ చట్నీ కానీ ఏ చట్నీతోనైనా సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. రౌండ్గా భలేగా ఉన్నాయి కదా. మరి తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆగి వెయిట్ చేసి కట్ చేసుకుని ఉఫ్ఫు 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 అనుకొని ఊపుకొని తింటాను. చూడండి చల్లారిపోయాయి, పట్టుకోగలుగుతున్నాను. సాఫ్ట్గా భలే ఉన్నాయి. మరి ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆహా, ఇది సాబుదానాతో చేసిన బోండానే. మనం ఇందులో ఆలు కలపలేదు. చూడండి సాబుదానా ఉడికిపోయింది. లోపల కొంచెం వైట్గా ఉన్నా పర్వాలేదు. మనం సగ్గుబియ్యం కనిపిస్తున్నాయి, ఇలాగే ఉండాలి. వేడివేడిగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సగ్గుబియ్యంతో చేసామా అని అనిపిస్తుంది. తింటే కానీ తెలియట్లేదు సగ్గుబియ్యంతో బోండా చేసామని. అంత చక్కగా ఉంది. కొంచెం అంత టమాటో కెచప్ ఇచ్చేసేయండి, సింపుల్గా అద్దుకొని తినేయచ్చు. ఈ చక్కటి సింపుల్ అయిన సగ్గుబియ్యం బోండా చూడండి
ఇలాంటి కొంచెం వెరైటీగా ట్రై చేయండి, పెట్టండి, వారేవా అనిపించుకోండి. సగ్గుబియ్యం బోండా తయారు చేయు విధానం. ముందుగా స్టఫింగ్ కోసం సగ్గుబియ్యాన్ని ఒక 2 గంటల పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం, సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కావాలంటే కొంచెం అంత బాయిల్ చేసిన బంగాళదుంపని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, సాల్ట్, వామ, కాస్త కారం, సోడా, లైట్గా ఆయిల్ వేసి మిక్స్ చేసి కొంచెం అంత వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైయింగ్ కోసం ఆయిల్ పెట్టుకొని ముందుగా రోల్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ మిక్చర్ని శనగపిండి మిక్చర్లో డిప్ చేసి బోండాల్లాగా నూనెలో వేసుకొని చక్కటి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అరటి పళ్ళు, అది కూడా బిస్కెట్స్. మరి ఈ మ్యాజిక్ ఏదో రాగిని మీకు చేసి చూపిస్తుంది. మరి చూసేద్దామా? ఒక స్పెషల్ స్నాక్. ఈ స్నాక్ స్వీట్ అండ్ చాలా బాగుంటుంది. నాకు తెలుసు మీ అందరికీ చూస్తే ఇదా అండి మేము చిన్న ఉన్నప్పుడు చేసేవాళ్ళమని మీరు కూడా అంటారు. అంత సింపుల్ అయిన స్నాక్ బనానా బిస్కెట్స్. కుకీస్ అనండి, బనానా బిస్కెట్స్ అనండి, మీ ఇష్టం. నేను ఈరోజు అరటిపండు వేసి ఆ కుకీస్ చేయబోతున్నాను. అందులో మనం కొంచెం అంత గుడ్డు వేసుకొని కూడా చేస్తున్నాను. నేను ఇలాంటివన్నీ ఎప్పుడు చేస్తానంటే అరటిపండు ఇంటికి తీసుకొస్తానండి. ఒక డజన్ తీసుకొస్తాను, పిల్లలు తింటారని. మా వాడు ఏం చేస్తాడంటే 1, 2, 3 ఫ్రెష్గా ఉన్నప్పుడు బాగా తింటాడు. కొంచెం ఆ బనానాలకి ఇలా కలర్ వచ్చేస్తుంది చూడండి, అప్పుడు అసలు వాటి జోలికే వెళ్ళడండి. అయితే నేనేం చేసేదాన్ని అంటే ఇలా స్నాక్ కానీ లేదంటే బనానా దోశ అని చిన్న చిన్న దోశలు అవి కూడా చూపిస్తాను ఎలా చేయాలో. లేదంటే పాలల్లో వేసేసి మిల్క్ షేక్ లాగా చేయటము, ఈ పని చేస్తాను. సో మీరు కూడా అలాగే చేయండి. తినలేదు అని అంటే ఎలా తినిపించాలో మనకు తెలుసు కదా. ఒక మ్యాషర్ తీసుకొని ఫస్ట్గా మనం ఈ బనానాని మ్యాష్ చేద్దాం. ఈరోజు నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే బేకింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే అవెన్లో పెట్టుకొని కూడా ఈ డిష్ చేయొచ్చు. చిన్న ఉన్నప్పుడైతే మనం నూనెలో వేయించేసుకొని తినేవాళ్ళము. చూడండి మ్యాష్ అయిపోయింది. నేను ఇంకొక సగం వేసుకుంటాను, మిగతా సగం నా కడుపులో వేసుకుంటాను. హాఫ్. ఇప్పుడు ఇందులో మనం షుగర్ తగినంత, మీకు స్వీట్నెస్ ఎంత కావాలో దానికి తగ్గట్టు మీరు షుగర్ వేసుకోండి. మీరు రెగ్యులర్ షుగర్ అయినా వేసుకోండి, పౌడర్ షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసేసినాక ఇందులో మనం ఇప్పుడు బటర్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవచ్చు. వేసుకొని మిక్స్ చేసేయండి. అలాగే 1 గుడ్డు వేసుకొని మిక్స్ చేయండి. మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ కరగటానికి టైం పడుతుందని నేను పౌడర్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల రవ్వ, ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఇందులో మనం కాస్త వెనీలా ఎసెన్స్ వేసుకుందాం, ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఉండటానికి. వెనీలా ఎసెన్స్ మీరు కావాలంటే వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అరటిపండు వేసుకున్నాం కాబట్టి అరటిపండు ఫ్లేవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చిటికెడు సాల్ట్, కొంచెం స్వీట్ చేస్తున్నాం కదా, కొంచెం సాల్ట్ మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం పప్పు, అలాగే కాజు పప్పును కూడా నేను కొంచెం సన్నగా చాప్ చేసుకుంటాను. సన్నగా చాప్ చేసిన కాజు పప్పు కూడా. ఇలాంటి బిస్కెట్స్ మనం పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ, ఎందుకంటే ఇందులో గుడ్డు ఉంది, అలాగే బనానా ఉంది, మరి కాజు, కిస్మిస్ ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇవన్నీ చాలా చాలా హెల్దీ అండి పిల్లలకి. డైరెక్ట్గా తినమంటే తినరు కదా, అందుకనే ఇలా ట్రై చేయండి, తప్పకుండా తినేస్తారు. మైదా పిండి వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేయండి. చేయితో అయినా మిక్స్ చేసేయచ్చు, ఇంకా మనం దీంతో పనేం లేదు. మామూలుగా పిండి కలిపినట్టు కలిపేసుకోవాలి. ఎక్కువగా బనానా వేసుకున్నారనుకోండి మరీ సాఫ్ట్గా అయిపోతుంది పిండి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే చూసి వేసుకోండి. మరీ ఎక్కువగా పిండి వేసుకున్నారంటే అదొక టేస్ట్ వచ్చేస్తుంది. కరెక్ట్గా వేసుకోండి. అరటిపండు ఒక్కటి వేసుకున్నా పర్వాలేదు, 1 కప్పు
మైదా పిండికి. ఇప్పుడు మనం పిండిలాగా తడుపుకుందాం. చూడండి మన పిండి రెడీ అయిపోయింది. చెప్పాను కదా అరటిపండు గుడ్డు వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. అందుకనే మీరు ఒక్క అరటిపండు సగం గుడ్డు వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఒక్క అరటిపండు ఒక్క గుడ్డు వేసుకోండి. 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల మైదా పిండి తీసుకుంటే మీరు 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ తీసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా ఉండటానికి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. కింద మీరు కావాలంటే ఒక పాలిథిన్ పేపర్ కానీ ఏదన్నా వేసేసి రోల్ చేసుకుంటే బాగుంటుంది. బటర్ వేసాం కాబట్టి చక్కగా ఉంటుంది. చూడండి ఇలా పిండిని తీసేసుకొని కొంచెం పాలిథిన్ పేపర్లో వేసేసి స్ప్రెడ్ చేసేయండి. సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి ఏమీ అవసరం లేదు. రోలింగ్ పిన్ చేయితోనే ఈజీగా మనం చేసేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ కొంచెం అంత ఆయిల్ వేసాను, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. బటర్ వేసాం కాబట్టి కొంచెం లావుగానే ఉండాలి. ఏ టైప్ షేప్ కట్టర్ అయినా తీసుకోండి, తీసేసుకొని షేప్స్ కట్ చేసి అంటుకుంటుంది అనుకోండి, కొంచెం మైదా పిండికి అద్దేసుకొని కట్ చేయండి, అంటుకోకుండా వస్తుంది. ఈ ఎక్సెస్ పిండిని ఏం వేస్ట్ అవ్వదు, మళ్ళీ ముద్దలాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మరి ఇక్కడ మన బిస్కెట్స్ని అయితే నేను చక్కటి షేప్లో కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు తగినంత ఆయిల్ మీరు వేసేసుకోండి. వేసేసుకొని మరీ ఎక్కువగా కాగొద్దు, కొంచెం లైట్గా కాలితే ఈజీగా కాలిపోతుంది. మెల్లిగా ఒకవేళ అంటుకుంది అనుకోండి, మీరు చేతికి కొంచెం అంత ఆయిల్ కానీ పొడిపిండి కానీ అద్దేసుకొని చూడండి. నేను చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవుతాయి, అలాగే లోపల కూడా కుక్ అవుతాయి. ఇవి చూడండి స్లోగా కుక్ చేస్తున్నాను. ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే లావుగా అయినా ఒత్తుకోండి, లేదంటే కొంచెం సన్నగా అయినా ఒత్తుకున్నా బాగుంటాయి. కొంచెం ఎక్కువగా మనం రవ్వ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇప్పుడు కలర్ వచ్చేసాయి కదా. మనం బటర్ వేసినందువల్ల మనకి ఆ కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. ఏ పిండి వంటలలో అయినా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేస్తాం కదా, అలాగే ఈ బిస్కెట్స్కి కూడా మీరు బటర్ వేసారనుకోండి, కొంచెం మనకు ఆ క్రంచీగా ఉంటుంది, మరీ సాఫ్ట్గా ఉండకుండా ఉంటాయి. ఎలాగైనా మనము అరటిపండు వేసాము, అలాగే గుడ్డు వేసాం, మైదా పిండి వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇవి డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనం ఒక 15 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకున్నా ఏం పర్వాలేదు. పిల్లలకి టిఫిన్ బాక్స్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసారనుకోండి, మంచిగా హెల్దీగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసాం కానీ ఇందులో బనానా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే గుడ్డు కూడా ఉంది కదా. ఈ బిస్కెట్స్ని మనం బేక్ కూడా చేయొచ్చు. ఇంకా ఒకవేళ మీ పిండి మరీ పల్చగా అయిపోయింది అనుకోండి, మరీ ఎక్కువగా మైదా పిండి వేసుకొని మళ్ళీ కలపకండి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, పల్చగా అయినప్పుడు పిండిని దోస పెనం పెట్టుకుని చిన్న ఉతపం లాగా వేసుకోండి, కొంచెం నెయ్యి లేదంటే బటర్ వేసి కాల్చండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. సో మరి ఇట్లా అన్నా ట్రై చేయండి, లేదంటే అలా అయినా ట్రై చేయండి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, అరటిపండు గుడ్డు 2 వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏం పర్వాలేదు, మెత్తగా అయినా చూడండి చక్కగా వచ్చాయి కదా. ఒకవేళ మీకు ఇది కష్టం అనుకుంటే చిన్న పెనం తీసుకొని చిన్న ఊతప్పం లాగా వేసుకొని సర్వ్ చేయండి. మరి ఇవి నేను కాస్త చల్లారినాక తినొచ్చు, కానీ నేను టేస్ట్ చేయాలి కదా. చూడండి కొంచెం ఉబ్బిన ఇవి, అరటిపండు ఫ్లేవర్, మరీ ఎక్కువగా స్వీట్ లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది, పిండిగా లేదు. లావుగా మనం ఒత్తుకున్నా కూడా లోపల పిండి చక్కగా ఉడికిపోయింది. బయట క్రిస్పీ, లోపల కొంచెం సాఫ్ట్గా. మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎసెన్స్ వేసుకున్నాను కాబట్టి ఇలాచీ పొడి వేసుకోలేదు. ఉబ్బి టెక్స్చర్ చాలా బాగుంది. మరి మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి మధ్యలో రవ్వ కూడా క్రిస్పీగా తగులుతుంది. చెప్తున్నాను కదండి, చాలా సింపుల్. పిల్లలు బనానా తినట్లేదంటే ఇలా చేయండి, లేదంటే మిల్క్ షేక్ చేయండి, లేదంటే బనానా దోశలన్నా కూడా వేయండి. మరి చూసారు కదా ఈ సింపుల్ అయిన బనానా బిస్కెట్స్. మంచిగా ఉంటే ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి.
హెల్దీగా ఉండండి. బనానా బిస్కెట్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో బనానా తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఆ తరువాత పౌడర్ షుగర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత బటర్, గుడ్డు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రవ్వ, వనీలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం పప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మైదా పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్ పైన అయినా లేదంటే టేబుల్ టాప్ పైన అయినా కొంచెం పొడి పిండి చల్లుకొని లేదంటే ఆయిల్ రుద్దుకొని కూడా రోల్ చేసుకొని ఆ తర్వాత షేప్గా ఉన్న కటర్ తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని స్లో మంటపై చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానిమ్మ పండును వలవడం కష్టమైన పని. ఆ పనిని సులువుగా ఎలా చేయొచ్చో నేర్చుకుందాం. ముందుగా దానిమ్మ పండును తీసుకొని దాని పైభాగాన్ని ఇలా కట్ చేస్తే చూడండి, ఇలా మధ్యలో గీతలు కనబడుతున్నాయి కదా, ఆ గీతల దగ్గర మీరు చాకుతో ఘాట్లు పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. తర్వాత మధ్యలో ఉన్న ఈ తెల్ల భాగాన్ని తీసేసి పండును ఇలా తిప్పి ఒక స్పూన్తో చూపించే విధంగా కొడితే గింజలన్నీ రాలి బౌల్లోకి పడిపోతాయి. తర్వాత ఈ గింజల్ని మీరు హ్యాపీగా తినవచ్చు. ప్రతి ఇంట్లో అద్భుతమైన రెసిపీలు ఉండే ఉంటాయి. మరి మీ అద్భుతమైన రెసిపీలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.